ఓట్ల మెజార్టీతో అసలు కుటుంబంలో సొంత లేని మనిషి మా మీద రూలింగ్ పాస్ చేస్తుంటే మమ్మల్ని సొంత మనిషిగా చూసిన భరతానికి మేమేమి ఇవ్వాలి. అందుకని ఈసారి ఎమ్మెల్యేగా గెలిపించి ఆయనకి గిఫ్ట్ ఇవ్వాలనుకుంటున్నాం. మీరు ఎన్ని చేసినా ఎంత ఇదన్నా ఈసారి మళ్ళీ జగన్ సార్ని సీఎం చేసుకుంటాం. ఇది మా నాయకుడి కోసం మేము చేస్తున్న ఉద్యమం అనుకోండి, మా ఉనికి కోసం మేము చేస్తున్న పోరాటం అనుకోండి. వాలంటీర్లు తీసేస్తాం 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 అంటున్నాగా, అస్సలు నెక్స్ట్ టైం మళ్ళీ మేమే వస్తాం, మళ్ళీ మేమే సేవ్ చేస్తాం, మళ్ళీ మేమే ఇప్పుడు ఏ చేతులతో అయితే రిజైన్ లెటర్ ఇచ్చామో అదే చేతులతో అపాయింట్మెంట్ తీసుకుంటామని ఈరోజు మేము వాలంటీర్స్ అందరం కలిసి ఒక నిర్ణయం తీసుకుని ఆ వాలంటీర్ జాబ్ అనేది రిజైన్ చేస్తాం. ఈ 5 సంవత్సరాల ముందు మేము ఎంత సంతోషంతో అయితే అపాయింట్మెంట్ ఆర్డర్ వాలంటీర్ జాబ్ అపాయింట్మెంట్ ఆర్డర్ తీసుకున్నామో అంతకు రెట్టింపే సంతోషంతో ఈరోజు మేము రిజైన్ లెటర్ అనేది ఇవ్వడం జరిగింది. మాకు సార్ జగన్ సారు 5 సంవత్సరాల ముందు మాకు జాబ్ ఇచ్చేటప్పుడు మేము 5,000 ఆశపడి అయితే ఈ జాబ్ తీసుకోలేదు. జనాలకి సేవ చేయాలనే ఉద్దేశంతో తీసుకున్నాము. అందులో కూడా లోపాలు చూపారు, చాలా అవమానాలు చేశారు. అన్ని తట్టుకొని భరించి ఇంత దాకా వచ్చాము. ఇప్పుడు చివరిగా వచ్చేసరికి మళ్ళీ ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. మన పెన్షన్ అనేది మేము పెన్షన్లు ఎంత అసలు జనాల మొహంలో ఎంత సంతోషాలు చూస్తా ఉన్నాం మేము వాలంటీర్స్ ఇచ్చేటప్పుడు. కానీ మొన్న మేము అసలు వాళ్ళ మొహాల్లో చీకటి కమ్మేసింది. ఒకప్పుడు 5 సంవత్సరాలకు ముందు ఆ చీకటి కమ్మిన మొహాల్లోకి మేము చిరునవ్వులు తీసుకుని వస్తే వెన్నెళ్ళు పంచితే వాటిలో కూడా లోపాలు చూపి వెలేశారు. వాటిని అసలు మీరు పెన్షన్ ఇవ్వద్దు, ఆ వాలంటీర్కి ఎలక్షన్ లో అసలు ప్రచారం చేసే అవకాశాలే లేదు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. స్కామ్లు చేసి లక్షల లంచాలు తిరిగిన వారు ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ప్రచారం చేస్తుంటే మేము స్కీమ్స్ ఇచ్చి రూపాయలు లంచం తీసుకోకుండా ఇంటింటికి స్కీమ్స్ తీసుకెళ్లి మేమెందుకు ప్రచారం చేయొద్దు అని మేము క్వశ్చన్ చేస్తున్నాం. I know in volunteer job, this is not yet just volunteer job. This is the brand. అది మా అన్న మాకు ఇచ్చిన బ్రాండ్. దానికి మేము రిజైన్ చేస్తే ఆ బ్రాండ్ వెళ్ళిపోదు. ఇది మా అన్న కోసం మేము తీసుకున్న నిర్ణయం. ఆయన మాకు చాలా కోట్లంత గౌరవాన్ని మా చేతికి ఇచ్చారు. మేము ఆయనకి తిరిగి బహుమతిగా ఇవ్వాలనుకుంటున్నాం. మళ్ళీ సీఎంని చేయాలనుకుంటున్నాం. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం. మంత్రి గారు చూడబోతున్నాం. జగన్మోహన్ రెడ్డి గారిని తిరుమల మెజారిటీలో రాష్ట్రంలో మళ్ళీ ముఖ్యమంత్రి గారు చూడబోతున్నారు కాబట్టి అబ్బాయిల తరఫున ఏందో ఆయన అంటా ఉన్నాడు, క్యాప్షన్ బాగుంది సినిమాలో చెప్పినట్టు. కానీ 1వ తారీఖు పెన్షన్ తీసుకోవడానికి పడిన కష్టాలు మనందరం కళ్ళతో చూసినాం. ఈ నిమ్మగడ్డ రమేష్ అనేటోడు ఎవరంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి. ఇంతకుముందు ఎలక్షన్ కమిషనర్. ఆయన మన సర్పంచ్ ఎలక్షన్లు డిలే చేసింది, ఎంపీటీసీ ఎలక్షన్లప్పుడు ఇబ్బంది పెట్టింది కూడా ఇతనే నిమ్మగడ్డ రమేష్ అనేటటువంటి వ్యక్తి. అతను ఒక ఎన్జిఓ ఆర్గనైజేషన్ ద్వారా ఎలక్షన్ కమిషన్ కి నోటీసు ఇది ఫిర్యాదు చేశాడు. ఏమనంటే వాలంటీర్ల ద్వారా ఈ పెన్షన్ ఇప్పించకూడదు అని. ఎలక్షన్ కమిషన్ సరే పెన్షన్లు ఇవ్వద్దండి, సెక్రటేరియట్ లో ఇవ్వండి అని చెప్పింది. దానివల్ల ఎంత నష్టం జరిగిందని మన కళ్ళతో మనం చూస్తా ఉన్నాం. ప్రతి ఒక్క అవ్వాతాత, వితంతువులు, వికలాంగులు చచ్చిపోయినారు ఈసారి పెన్షన్ తీసుకోలేక. రామకుప్పలో ఒక వ్యక్తి అయితే నిజంగానే చనిపోయినాడు. ఆ వరదెబ్బ పొద్దున పోయినాడు, ఆయనకు పెన్షన్ ఇంకా రాలేదని చెప్పినారు. వరదెబ్బ తగిలి సాయంత్రం ఇంటికి వచ్చినప్పుడు చనిపోయాడు. ఇంత ఘోరం అహంకారం ఇది. ఇదే పెత్తందారితనం అంటే. ఇట్లా కుప్పాన్ని మళ్ళీ దోచుకు తినడానికి, కుప్పంలో రాజ్యం ఏలడానికి, జన్మభూమి కమిటీని అని చెప్పి ప్రజల్లో రక్తం తాగడానికి ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఇల్లు
గడప గడప కాళ్ళు చేతులు ఏం పెడితే పట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి అధికారం మళ్ళీ కావాలి. ఆ దాహం అనేది తీరలేదు. వాళ్ళకి అధికారం మళ్ళీ వస్తే నోరెత్తిన ప్రతి ఒక్కరికి పెన్షన్ కట్ చేస్తాడు, రేషన్ కార్డు కట్ చేస్తాడు, వాని భూములు లాక్కుంటారు, వాడిని జైల్లో పెడతారు, పోలీస్ స్టేషన్ లో కేసులు పెడతారు, నరకం అంటే ఏంటో చూపిస్తారు. అట్లాంటి ప్రజలకు ఈరోజు మనం కాపాడాలి, మన బాధ్యత. ఇంతకాలం మన వల్లనే వాళ్ళు ప్రశాంతంగా ఉన్నారు. వాలంటీర్ల వల్ల వాళ్ళకి అన్ని లబ్ధి చేరింది కాబట్టి ప్రశాంతంగా బతుకుతా ఉన్నారు. దాన్ని కవర్ చేయడానికి ఏం చేస్తారు అంటే సెక్రటేరియట్ లో కూర్చొని మజ్జిగ ప్యాకెట్ ఇస్తారు. ఒరే పిచ్చా ఏదే నాకు అర్థం కాదు. మేము 5 సంవత్సరాల్లో ప్రతి కుటుంబానికి ధైర్యంగా చెప్తాను, కనీసం అంటే 2 లక్షల రూపాయలు ఇచ్చినాం. నువ్వే రాయిస్తాను అంటే 6 రూపాయలు మజ్జిగ ప్యాకెట్ ఇస్తాను. నీకు నాకు తేడా అది అర్థమవుతా ఉందా? 6 రూపాయలు మజ్జిగ ప్యాకెట్ ఇచ్చి నువ్వు ఓటు అడిగితే 2 లక్షల రూపాయల కుటుంబానికి డబ్బులు ఇచ్చినా నేను ఎంత ధైర్యంగా దర్జా కలగాల? ఆటోలు పెట్టి ఆడికి తీసుకొచ్చి పెన్షన్దారులను వదులుతా ఉన్నారు. ఎవరి వల్ల వాళ్ళు ఆటోలు ఎక్కాల్సి వస్తా ఉంది ఈరోజు? ఎవరి వల్ల వాళ్ళు ఆ కార్లలో తీసుకొని వచ్చి ఆ సెక్రటేరియట్ దగ్గర కూర్చోవాల్సిన పరిస్థితి ఎవరి వల్ల వచ్చింది? వీళ్ళే పోయి ఆయన ఎమ్మెల్సీ గారు ఉన్నారు కంచెల శ్రీకాంత్ అని, ఆయన ఒక సచివాలయం దగ్గరికి వెళ్ళి ఇట్లా కూర్చొని ఆడవాళ్ళందరినీ చూపించి మేము పెన్షన్ ఇవ్వని చెప్తే కూడా సచివాలయం వాళ్ళు ఇవ్వడం లేదు, వీళ్ళందరూ ఎండలో కూర్చొని ఉన్నారు అని ఆయన వీడియోలు పెట్టుకుంటా ఉన్నాడు. ఎవరి వల్లే కర్మ? నువ్వు మర్యాద వదిలేసింటే వాలంటీర్లు తీసుకొని పోయి ఒకే ఒక రోజులో పెన్షన్లు కొట్టేస్తున్నావు కదా. నువ్వే కష్టంలో పెట్టి నువ్వే వానికి ఇది పెట్టేది. అదొక సామెత ఉంది. చంద్రబాబు నాయుడు ఎట్లా చేస్తారంటే బాగా ఆకలి అయ్యేంత వరకు మాడబెడతాను, మాడబెట్టిన తర్వాత ఆయనే తీసుకొని వచ్చి బియ్యం గింజలు చదువుతాడు, ఇది తినండి రా నువ్వు అని. అట్లుంది. ఇదే సేమ్. ఈయనే ఆపిచ్చి ఈయనే మజ్జిగ ప్యాకెట్లు ఇవ్వమంటారు. ధైర్యంగా దర్జాగా 1 నెల తర్వాత మళ్ళా జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు, ఖచ్చితంగా నేనే వాలంటీర్ గా వెనక్కి వస్తాను, వచ్చి ఈ మేనిఫెస్టోలో ఏమేమైతే చెప్పినామో అవన్నీ నీకు చేపించి పెడతానని ధైర్యంగా దర్జాగా చెప్పండి. ఈ రోజు మనం ఎలక్షన్ కోడ్ వచ్చి నెలైంది. 1 నెల వరకు కూడా వాలంటీర్లు చాలా మంది వచ్చి నేను రిజైన్ చేశానన్నా వద్దని చెప్పినాడు. వద్దమ్మా, అనవసరంగా రిజైన్ చేయొద్దండి. 35 సంవత్సరాలు దాటినటువంటి వాలంటీర్లు చాలా మంది ఉన్నారు. వాళ్ళకు మళ్ళా మనం జాబ్ లో తీసుకోవడం కష్టమవుతుందేమో, మీరు వద్దు, మీరు సైలెంట్ గానే ఉండండి, వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఏం గైడ్ లైన్స్ ఇస్తే చేయండి. కానీ నిన్న ఈ పెన్షన్ వల్ల వాళ్ళు పడిన కష్టం చూసి చాలా మంది వాలంటీర్లు వచ్చి అన్నా నువ్వు వద్దని చెప్పినా కూడా మేము రిజైన్ ఇచ్చేస్తాము, మా వల్ల కావడం లేదు ఈ దారిద్ర్యం చూడటము, ఖచ్చితంగా జగన్ వస్తేనే వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు ముందుకు వచ్చి వాలంటీర్లు రిజైన్ చేసినారు. మీ అందరికీ మరీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఇది ఒక చిన్న ఉద్యోగం కాదు, మనం చేస్తా ఉండేది. ఇది చాలా పెద్ద ఫైట్. ఈ ఫైట్ లో చంద్రబాబు నాయుడు అనేటటువంటి వ్యక్తిని ఓడించాలంటే ప్రతి ఒక్కరు కూడా మనోళ్ళు, వాలంటీర్లు, లీడర్లు, ఇంకెంతమంది ఉంటే అంతమంది ఒక సైన్యం లాగా ఫామ్ అయి మనం కుంభస్థలాన్ని కొడితే దెబ్బ దిమ్మ తిరిగి అవతల పడాలి. చంద్రబాబు నాయుడు ఇక్కడి నుంచి పారిపోవాలి. మనం చేయగలుగుతాం, ఖచ్చితంగా ఈసారి చేసి చూపిస్తామనేటటువంటి నమ్మకం కూడా నాకుంది. మీ అందరికీ కూడా అదే నమ్మకం ఉందని నేను మనస్ఫూర్తిగా భావిస్తా ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం గా చేయడానికి మీరంతా సిద్ధమా అని నేను అడుగుతా ఉన్నా. గట్టిగా చెప్పాలా? సిద్ధమా? చంద్రబాబు నాయుడుకి రీసౌండ్ తోనే వారు వెళ్ళిపోవాలి ఇక్కడ నుంచి పక్కకి. ఇంకొక విషయం చెప్తా ఉన్నా అన్న, ప్రెస్ ఆపాను. ప్రతి ఒక్క వాలంటీర్ ప్రతి ఒక్కరిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి చెందినటువంటి నాయకుడు, మీ నాయకులందరూ కలిసి మన నాయకుడిని గెలిపించుకునేటటువంటి ప్రక్రియ ఈ రోజు నుంచి మొదలవుతా ఉంది. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా కుప్పం మండలంలో ఇంత మూకమ్మడిగా మనందరం రాజీనామా చేసినందుకు అది కూడా కుప్పం నుంచే స్టార్ట్ అవుతుంది. సో మనమే అందరికీ కూడా ఒక దిక్సూచిగా ఒక బెంచ్ మార్క్ సెట్ చేసినట్టు స్టార్ట్ అవుతుంది. కాబట్టి మీరందరూ చాలా మంచి పని చేశారు. మీ అందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు.
నా తరపు నుండి ఒకే ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఎవరైనా సరే ఏ పనికి మనోడైనా మీ మీద అనవసరమైన మాటలు మాట్లాడినా లేదా ఎక్కడైనా మిమ్మల్ని కించపరిచే విధంగా మాట్లాడినా, మీరెవరు ఇక్కడ వచ్చి పనిచేయడానికి కానీ ఎవరో ఉంటారు వాళ్ళందరూ మీకు చెప్పినా కూడా దయచేసి ఇమ్మీడియట్ గా మీరు రియాక్ట్ అయ్యి మా దృష్టికి తీసుకున్నారు. ఎందుకంటే ఈ రోజు నుండి మీ అందరికీ కూడా ప్రతి ఒక్క ఇంటి దగ్గర ప్రతి ఒక్క పార్టీ కార్యక్రమం చేయడానికి అధికారం ఈ రోజు మీరు ఇంకా నో మోర్ వాలంటీర్స్, మీరు ఓన్లీ లీడర్స్. కాబట్టి ప్రతి ఇంటి దగ్గరికి వెళ్దాం, ప్రతి అవ్వదాతని మళ్ళీ ఒకసారి కలుద్దాం. మన నుండి సహాయం పొంది మీ చేతుల మీద నుంచి డబ్బు ఇచ్చినటువంటి కొన్ని లక్షల కుటుంబాలు ఉన్నాయి. ఆ కుటుంబాలన్నింటినీ కూడా మనం వెళ్ళి మనం ఏం మంచి చేసినాం, మనం ఎందుకు ఓటు అడుగుతా ఉన్నాం, మళ్ళీ గెలిస్తే ఖచ్చితంగా ఇవన్నీ చేయించి పెడతాం అనేటటువంటి నమ్మకాన్ని మీరు క్రియేట్ చేయండి. ఖచ్చితంగా అక్కడ ఉండేటటువంటి లోకల్ లీడర్ చెప్తే నమ్ముతారో లేదో కానీ వాలంటీర్ గా మీరు ఒక మాట చెప్తే నమ్మకుండా ఉండేటటువంటి ప్రజలు ఎవరు లేరు. ఈ ఏప్రిల్ 9వ తారీఖున మన కొత్త మేనిఫెస్టో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టేటటువంటి కొత్త మేనిఫెస్టో వస్తా ఉంది. ఆ మేనిఫెస్టోలో ఇంకా ప్రజలకు ఏ రకంగా మనం సహాయపడగలుగుతాము, ఇంకా ప్రజలకు ఏ రకంగా మనం సేవ చేయగలుగుతాము అనేటటువంటిది కూడా క్లారిటీగా వస్తుంది. కాబట్టి ఆ మేనిఫెస్టో వచ్చిన రోజు నుండి ప్రతిరోజు మీరు ఎట్లయితే ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి వాళ్ళకి ఇంతకాలం ఎక్స్ప్లెయిన్ చేశారో అదే విధంగా ఆ మేనిఫెస్టోని తీసుకొని ప్రతి ఇంటి దగ్గరకు వెళ్ళి ఫలానా మంచి జరిగిపోతా ఉంది కాబట్టి మేము ఓటు అడుగుతాము, గడిచిన 5 సంవత్సరాల్లో మేము ఇది మంచి చేసినాం కాబట్టి ఓటు అడుగుతామని ధైర్యంగా చెప్పవలసిందిగా కోరుకుంటున్నాను. అలాగే ఇది జేసీ గారు మొన్న పెట్టినటువంటి ప్రెస్ మీట్ మనకు జాయింట్ కలెక్టర్ ఆర్ఓ ఎలక్షన్ కమిషన్ కి ఏమి చెప్పాలన్నా కూడా జాయింట్ కలెక్టర్ చెప్తాడు. జాయింట్ కలెక్టర్ రాజీనామా చేసినటువంటి వాలంటీర్లు ప్రచారంలో పాల్గొనవచ్చు అని క్లియర్ కట్ గా ఎలక్షన్ కమిషన్ కూడా రాశారు. సో మీరు ఇంక ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు. మీరందరూ కూడా ధైర్యంగా ఊర్లలో తిరగండి. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని మనం ముఖ్యమంత్రిగా చూడాలనేటటువంటి నినాదం తీసుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్ని రోజులు ఒక మాట అన్నారు, అదేంటంటే ఇది పెత్తందారులకి పేదలకి మధ్య జరుగుతా ఉన్న యుద్ధం అని.